నమస్కారం సార్. నమస్తే మేడం. ఒకప్పుడు గాంధీ గారు శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చిండు. మేడం. కానీ ఇప్పుడు మోదీ గారు యుద్ధం ప్రకటించిండు. మేడం. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు సార్? వాస్తవానికి చెప్పాలంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తే చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఈ 10 సంవత్సరాల నుంచి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు. అతను తీసుకున్న ప్రతిదీ కూడా చాలా గ్రేట్ ఆయన చేసినది కూడా. ఎందుకు అంటే మీరు మహాత్మా గాంధీ గురించి అడిగారు. మహాత్మా గాంధీ గారు ఎందుకంటే మనకు ఇప్పుడు మొన్న తీసుకుంటే పాకిస్తాన్‌ని తీసుకున్నట్టయితే అప్పుడు నెహ్రూ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్‌తోని మనకు దాన్ని పీఓకేని అప్పుడున్నటువంటి రాజకీయాలతోని అది వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు అదే ఏదైతే మనకు ఈ పీఓకే గాని లేకపోతే ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు ప్రజలలో కూడా తీసుకుంటే మనకు ఈ యొక్క ఈ యొక్క క్యాస్ట్ అని ఆ ఒక్క క్యాస్ట్ అని కాకుండా అన్ని రకాలైనటువంటి క్యాస్ట్‌కు చాలా అద్భుతంగా ఆయన చేస్తున్నాడు. మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు మా ముస్లిం సోదరులకు కూడా పాపం అప్పుడు అంతకుముందుకు ఒకటి పెద్దది తలాక్ తలాక్ అనేది ఉంటే తీసి దాన్ని ఎట్లయితే బ్రహ్మాండంగా చేశాడు తాను. అంటే వాళ్ళు కూడా మనలాగానే అది కావాలని చెప్పేసి వచ్చేసాడు. ఎన్నో చేశాడు. యుద్ధాలు కూడా మొన్న చేసింది కూడా చాలా అద్భుతమైన యుద్ధం. ఆయన వచ్చిన కాంచెల్లి ఇప్పుడు మన భారతదేశం గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచ దేశాలలో తీసుకున్నట్టయితే ఈరోజు మన భారతదేశం వైపు చూడాలి అని అంటేనే ఇతర దేశాలు అది భయపడేటువంటి విధంగా ఉంది ఈరోజు. నరేంద్ర మోడీ గారు మార్క్ అనేది ఒక్క దేశంతోను కాదు. మన భారతదేశం చాలా పెద్దది. ఉన్న 4, 5 పెద్ద పెద్ద దేశాలు ఈ 200 దేశాలలో మన ఒక 4, 5, 10 దేశాలు పెద్దవి. అందులో మన భారతదేశం చాలా ప్రాముఖ్యతమైనది. నరేంద్ర మోడీ గారు అద్భుతమైన నిర్ణయాలతోని అద్భుతమైనటువంటి ఆయన యొక్క సేవలు ఆయన చేసినట్టు దానితోని చూసినట్టయితే చాలా గొప్పగా బ్రహ్మాండంగా అయిపోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను పార్టీ పరంగా నేను అది చెప్పట్లేదు. ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు మనము ఇక్కడ ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము 10 ఇయర్స్ నుంచి అంటే కూడా ఎటువంటి అల్లరి లేకుండా, ఎటువంటి లొల్లి లేకుండా ఇంత మంచి మంచి ఆయన ఆర్టికల్స్ తీసుకొచ్చి దాన్ని ఆయన సుప్రీం కోర్ట్స్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఆయన మంచిగా చేశాడు. అందరికీ అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఆయన ఎటు ప్రాబ్లం లేకుండా చేసిండు. ఈరోజు ఇంకా చూసినట్టయితే ఇప్పుడు నిన్న మొన్న యుద్ధాన్ని చూసినట్టయితే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అంతకుముందు జరిగింది కొన్ని సంఘటనలు జరిగినాయి. మనం అతను గెలిచిన కాంచెల్లి బీజేపీ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత స్టాండర్డ్ ఉన్నాయంటే మన వాళ్ళకి ఏం కాకుండా ఇతర దేశాలు ఇబ్బంది పడకుండా తీసుకొచ్చేటటువంటి ఆయనకు సత్తా ఉంది. ఆయన అద్భుతంగా పరిపాలిస్తుండు. మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే 100% అవుతాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా సూపర్గా చేస్తున్నాడు మేడం. దాంట్లో ఎటువంటి ఆలోచన ఏం లేదు. అంటే ఇప్పుడు యుద్ధం ఆపాలి అని అంటున్నారు కదా సార్. మరి యుద్ధం ఆపితే మంచిదంటారా? కొనసాగితేనే మంచిదంటారా? అయితే ఇక్కడ 2 విషయాలు మేడం. యుద్ధము ఆపాలా లేకపోతే లేదా? ఇప్పుడు మనకన్నా ఎక్కువ తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం అక్కడ మనకు ఆర్మీ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఏదో ఆపాలి అని కొంతమంది అంటారు, కొంతమంది కావాలి అని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులకు అట్లా అనిపిస్తే తప్పు లేదు. కానీ అక్కడ ఆర్మీ వరకు చూస్తున్నట్టయితే అప్పుడు ప్రధానమంత్రి మోడీకి ఎంతో నెట్వర్క్ ఉంటుంది. ఆయనకు ఎంతోమంది సలహాదారులు ఉంటారు. అతను నిజంగా చేయడమా వద్దా ఆయన చాలా ఆలోచించి చేసిందే ఇది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి, ఆయనకి ఎంతో రిపోర్ట్ ఉంటుంది. ప్రతి శాఖ నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే ఆయన చేస్తాడు తప్ప ఆయన సైడ్ స్పెషల్గా తీసుకోవడానికి ఏం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధం కంపల్సరీ కావాలా ఉండాలా. మన వాళ్ళకి అంత అన్యాయం జరిగింది వాస్తవానికి. అట్లా వచ్చి చేయడం అనేది అయితే వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రు, పాకిస్తాన్ అటు సంబంధించిన వాళ్ళని తెలిసిపోతుంది. వాళ్ళు మొత్తం. మరి ఆ ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళను పెంచి పోషిస్తున్నట్టే కదా. పాకిస్తాన్ వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టే కదా. ఇప్పుడు మన మోడీ గారు కూడా ఏమంటున్నాం, మన దేశం కూడా ఇప్పుడు టార్గెట్ మనకు పాకిస్తానో లేకపోతే వాళ్ళ ఇండియన్ ఆర్మీ అది కాదు. ఇక్కడ ఈ టెర్రరిస్టులు చేసేటువంటి ఇబ్బందితోనే వాళ్ళకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ యుద్ధం అనేది జరుగుతుంది కంపల్సరీ. ఇది ఎప్పుడో కావాల్సింది కానీ ఇప్పుడు లేట్ అయింది. ఇది 100% మనకు ఏదైతే మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనకు తప్పకుండా అది మనదే. అది ఇప్పుడని కాదు, చరిత్ర చెప్తుంది మనకు అది. కాబట్టి అది మనకు తీసుకోవాల్సిందే. అది స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.